ఇలాంటి ఇష్యూస్ వల్ల ఈమె క్రైమ్ బేబీగా గుర్తింపు తెచ్చుకుంది హౌస్ లో. ఇప్పుడు గౌరవ్ ఇప్పుడు నేననే మాట కాదు, ఇప్పుడు ఏది కూడా నేననే మాట కాదండి. మీరు అర్థం చేసుకోండి, ఫ్యాన్స్ అయినా సరే ఇంకెవరైనా సరే. గౌరవ్ వెళ్ళిపోయాడు, స్టేజ్ మీద నిల్చున్న ఒక్కొక్కరికి ఒక పేరు, స్వీట్ బాయ్, మాస్ మ్యాన్, ఇట్లాంటి పేర్లు ఇచ్చారు ఒక్కొక్కరికి. తనుజ అనేటప్పటికి ఏంటంటే క్రైయింగ్ బేబీ అన్నాడు. క్రైయింగ్ బేబీ ఇప్పుడు తిట్టిపోయింది, గౌరవ్ అని తిట్టిపోయింది, క్రైయింగ్ బేబీ అన్నాడని. ఇదే కదా మనకు తెలిసింది. క్రైయింగ్ బేబీ ఏంటి అక్కడ కనిపిస్తుంది, ఆయన అందరికి ఎలా చెప్పారు, దివ్యకి వచ్చి టీచర్ అని చెప్పాడు, మరి సుమన్ శెట్టికి స్వీట్ బాయ్, స్వీట్ గై చెప్పారు కదా, ఒక్కరు చెప్పారు కదా, మాస్ మ్యాన్ అని ఏదని. సరే ఏదో ఈ క్రైయింగ్ బేబీ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఏ విషయం కూడా ఆమె ఒప్పుకుంది, ఇక్కడ నుండి నేను బిగ్ నాగార్జున గారు ఇక్కడ నుండి నేను ఏడవనండి, ఇక్కడ నుండి అలగనండి. ఎవరు ఆడమన్నారు, ఎవడు అలగమన్నారు, మీరు ఏడిస్తే ఏంటి అంటే ఒకటి కన్ఫర్మ్, మీరు ఏడ్చినా అలిగినా మీరు కప్పు నెంబర్ 1 మీది, నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఏంటంటే అది తీసుకున్నా సరే అది అట్లీస్ట్ జస్టిఫై చేసినట్టు ఉండాలని మా బాధ. సెకండ్ ఎవరైనా ఆలోచిస్తున్నాం అందరం, నిజంగా అందరూ సెకండ్ ఎవరైనా ఆలోచిస్తున్నాం, ఫస్ట్ కోసం ఎవరు ఆలోచించలేదు. ఇది క్లారిటీ మాకు. కాబట్టి ఏంటి ఇక్కడ ఫస్ట్ నవ్వుతూ ఉంటే మా అందరూ హ్యాపీ ఫీల్ అవుతాం. క్రైయింగ్ బేబీ అనే బిరుదు ఆల్రెడీ అందరు ఇచ్చారు. దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేయడం వేస్ట్.